హాయ్ హలో వెల్కమ్ టు రుద్ర న్యూస్. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజేతగా నిలిచింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫైనల్లో అద్భుతమైన ఇన్నింగ్స్ తో జట్టును గెలిపించాడు. అయితే ఐసీసీతో పాటు ఇతర మాజీలు ప్రకటించిన జట్లలో ఇతడికి చోటు ఇవ్వలేదు. కానీ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ మాత్రం తన జట్టుకు సారథిగా రోహిత్ నే ఎంపిక చేస్తానని వెల్లడించారు. ఈ మేరకు బసిత్ ప్రకటించిన టీంలో భారత్ నుంచి ఏకంగా 6గురికి అవకాశం ఇవ్వడం గమనార్హం. నేను కూడా 11 మందితో కూడిన జట్టును ఎంపిక చేశానన్నారు. దుబాయ్ వేదికగా మ్యాచ్లను చూశాం. గాడాఫీ స్టేడియంలోనూ మంచి ప్రదర్శనలు ఇచ్చారు. నేను ఏ ఆటగాడు బాగా ఆడారని భావించానో వారితోనే తుది జట్టును ప్రకటిస్తున్నానన్నారు. ఐసీసీ జట్టును సరిపోల్చడం లేదు. నా టీం కెప్టెన్ గా రోహిత్ ఉంటాడు. టోర్నీ అశాంతం సారథిగా అద్భుతంగా రాణించాడు. ఫైనల్లో అర్ధశకం సాధించాడు. మ్యాచ్ గతిని మార్చేశాడు. రోహిత్ కు జోడీ ఓపెనర్ గా రచిన్ రవీంద్రను ఎంపిక చేశా. అతడు 2 సెంచరీలు చేశాడు. ఇక వన్డౌన్ లోనూ విరాట్ కోహ్లీనే ఆడాలని తెలిపారు. మ్యాచ్ పరిస్థితిని అంచనా వేసి రాణించడం అతడికి అలవాటు. శ్రేయస్ అయ్యర్ ను 4వ స్థానంలో ఆడిస్తా. భారత విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. సెమీస్ ఫైనల్లో విలువైన పరుగులు రాబట్టారు. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ గా కేఎల్ రాహుల్, 6వ స్థానంలో గ్లెన్ ఫిలిప్స్ ఆడుతారు. అతడు అద్భుతమైన బౌలరే కాకుండా ప్రమాదకరమైన ఫీల్డర్ కూడా. అజ్మదుల్లా ఓమర్ జాయ్ ను 7వ స్థానంలో ఆడిస్తా. ఆల్రౌండర్ పాత్రకు సరిగ్గా సరిపోతాడు అని వెల్లడించారు. బౌలింగ్ విషయంలో మంచి పోటీనే ఉంది. 2 స్పిన్నర్లతో బరిలోకి దిగుతాను. భారత మిస్టర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని తీసుకుంటా. ఇక 2వ స్పిన్నర్ గా మిచెల్ శాంటినర్, అక్షర్ పటేల్ రేసులో నిలిచారు. నేను మాత్రం శాంటినర్ వైపు మొగ్గు చూపించా అన్నారు. టీమిండియా సీనియర్ పేసర్ షమి, మ్యాట్ హెన్రీని ఫాస్ట్ బౌలర్లుగా తీసుకున్నా అని బసిత్ అలీ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇలాంటి మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.